దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక ఉదయకాల సమయంలో మీ సన్నిధికి ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాం. మరి మేల్కొలుపు ప్రార్థన వీక్షకులందరికీ కూడా శుభోదయపు శుభాకాంక్షలు, ఈ దినపు ఆశీర్వాదములను దేవుని యొక్క సేవకుడిగా మరి మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ విలువైనటువంటి మాటలు వింటూ మీ యొక్క దినచర్యను ప్రారంభిస్తున్నటువంటి మరి ప్రతి విశ్వాసాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన యొక్క ఉదయకాలం ఎలా ప్రారంభిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి మన యొక్క రోజును ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ప్రసంగి గ్రంథకర్త 11వ అధ్యాయము 6వ వచనములో అంటాడు ఏమిటంటే, ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ యొక్క చెయ్యి వెనుక తీయక విత్తుము, అది ఫలించును ఇది ఫలించును, లేక రెండును సరి సమానంగా ఎదుగును, వెరగవు అంటున్నాడు. అంటే ఉదయముననే నీ విత్తుట ప్రారంభించాలి, నీ విత్తనములు విత్తుట ప్రారంభించమంటున్నాడు. సాయంకాలం అయినప్పుడు కూడా విత్తడం మానొద్దు అంటున్నాడు. అంటే ఉదయముననే నువ్వు ప్రారంభిస్తే అది ఫలించి అభివృద్ధి చెందుతుందో, లేక సాయంకాలమున విత్తినది ఫలించి అభివృద్ధి చెందుతుందో అది నీకు తెలియదు. ఒకవేళ రెండు అభివృద్ధి చెందుతాయో అవి నీ వెరుగవు. కాబట్టి నీ యొక్క ఆశీర్వాదంలో సగం సగంగా ఉండడం అనేది, నీ యొక్క దీవెనలో ఆపాపుగా ఉండడం అనేది అది సరైన విధానము కాదు. నీ సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదముల చేత నువ్వు దీవించబడాలని, అలాంటి ఆశీర్వాదముల చేత నువ్వు కట్టబడాలని, అలాంటి ఆశీర్వాదముల చేత నువ్వు వర్ధిల్లాలని దేవునికి ఉద్దేశము. దేవుని యొక్క దాసుడిగా నా యొక్క ఆశ కూడా అదే, ప్రియ సహోదరుడా సహోదరి. కాబట్టి నువ్వు విత్తనం విత్తడం అనేది ఉదయం నుంచే ప్రారంభించు. అంటే ఎప్పుడు నాకు మెలకు వచ్చినప్పుడు ప్రారంభిస్తాను కాదు, లేదా మధ్యాహ్నం మందు ప్రారంభిస్తానో కాదు, సాయంకాలం అప్పుడు ప్రారంభిస్తానో కాదు, ఉదయముననే ప్రారంభించు. ఉదయముననే నువ్వు విత్తుట ప్రారంభించాలి. విత్తబడినటువంటి విత్తనములు ఫలించాలంటే ఏది ఫలిస్తుందో నీకు తెలియదు. కాబట్టి నీ ఫలమును వెతుకున్నటలో ఉదయం నుండే నీ యొక్క పని ప్రారంభించమని ప్రసంగి గ్రంథకర్త సొలొమోను చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నీ దినమును ఎలా ప్రారంభిస్తున్నావా, ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఈ రోజును, ఇవ్వబడుతున్నటువంటి రోజును సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. దానిని ఎలాగా ప్రారంభించాలో తెలియక సతమతం అవుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నిన్న నీ యొక్క దురలవాట్లు, చెడు అలవాట్లు, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేసి ఇవ్వబడుతున్నటువంటి రోజుని ప్రారంభించడం మొదల దగ్గర ముగించేంత వరకు కూడా నువ్వు ఎలా పనిచేయాలో ఒక ప్రణాళికని సిద్ధపరచుకో, చక్కటి ప్రణాళికను ఏర్పరచుకో. ఈరోజు గడిస్తే, ఇది ముగిస్తే మళ్ళా నీకు ఇంకా ఈరోజు ఎప్పటికీ నీ జీవితంలోకి రాదు. వ్యర్థమైపోయినటువంటి సమయాన్ని నువ్వు ఎంత మాత్రం కూడా తిరిగి తీసుకురాలేవు. ఆ ఒక్క క్షణం నేను భరిస్తే, ఆ ఒక్క క్షణం నేను తట్టుకుని ఉంటే, ఆ ఒక్క క్షణం దాన్ని నేను ఓపికతో హ్యాండిల్ చేసి ఉంటే అని చాలామంది వారి యొక్క వాటమును బట్టి చెప్తూ ఉంటారు, అపజయాన్ని బట్టి వాపుతూ ఉంటారు. కాబట్టి అలాంటి అపజయపు ఛాయలు నీకు రాకుండా ఉండాలంటే ఇవ్వబడుతున్నటువంటి ప్రతి క్షణాన్ని, ప్రతి సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగపరుచుకో, సరైన రీతిలో ఉపయోగించుకో. నీ కుటుంబం కొరకు నీ రోజుని ఏ విధంగా వాడుతున్నావు, నీ కొరకు నీ రోజుని ఎలాగ వాడుతున్నావు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీ కంపెనీ కొరకు నీ యొక్క రోజుని నువ్వు ఎలాగ వాడుతున్నావు, నీ వ్యాపారంలో నీ రోజుని నువ్వు ఎలాగ వాడుతున్నావు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజున ఒక ప్రశ్న వేసుకుంటే, నీవు చేస్తున్నటువంటి ఆ పనులు, నువ్వు చేస్తున్నటువంటి ఆ టైం టేబుల్ షెడ్యూల్ని ఒకసారి నువ్వు అనాలిసిస్ చేసుకుంటే ఎంత దుర్వినియోగమైనటువంటి సమయాన్ని నువ్వు పోనిస్తున్నావో, ఎంత వ్యర్థమైనటువంటి సమయాన్ని నువ్వు చేజార్చుకుంటున్నావో కదా. ఒకసారి ఆలోచన చేయి. ఈ సమయాన్ని నీ కొరకు ఉపయోగించుకుంటే నువ్వు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో చూడగలుగుతావు. ఇవ్వబడే ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయి. ఉదయముననే విత్తుట ప్రారంభించు. సాయంకాలం అయిపోయిన తర్వాత కూడా నువ్వు విత్తుట మానవద్దు. అంటే నీ యొక్క పనిని ప్రారంభించి దానిని కంటిన్యూస్గా
దాన్ని కంటిన్యూస్గా చేయడం అనేది అలవాటు చేసుకో. నీ ఫలము ఖచ్చితముగా నీ చేతికి వస్తుంది. సంపూర్ణమైన ఫలము నీ చేతికి వస్తుంది. పరిపూర్ణమైనటువంటి ఫలము నీ చేతికి వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు. ఉదయంలోనే విత్తుట ప్రారంభించమని, సాయంకాలమైన తర్వాత కూడా ఆ పనిని మానక చేయమని, వెనక తీయవద్దని సెలవిస్తోంది. ఇదిగో ప్రభా, మేమేదో కొద్దిసేపు చేసి అలసిపోయామనుకుంటాం, కొద్దిసేపు చేసి చాలే అనుకుంటాం, కొద్దిసేపు చేసి చాలా గొప్ప పని చేసామనుకుంటుంటాం. చివరికి అది ఫలితం ఇవ్వలేక దాని నుండి వచ్చేటువంటి రిజల్ట్ మేము చూడలేక ఇదిగో ప్రభా మరి అభాస పాలవుతుంటాం, నీరసించిపోతుంటాం. ఇదిగో ప్రభా, మాలో నిర్జీవమైన శక్తిని నింపుకుంటుంటాం. ఇదిగో ప్రభా, ఈ రోజు నుండి ప్రారంభించబడినటువంటి పనిని చివరి వరకు కొనసాగించుట, ఉదయముననే ప్రారంభించి సాయంకాలం వరకు వెనుక తిరుగుగా దానిని కొనసాగించుట మేము నేర్చుకున్నటకు సహాయం దయచేయండి. ఈ విధంగా నా జీవితాన్ని కట్టుకోవాలి, ఈ విధంగా నా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఈ విధంగా మా బ్రతుకులు భవిష్యత్తులు కట్టుకోవాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యములు ఈ రోజు నుంచి ప్రభా మీరు జరిగించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.